చలంగా ప్రసిద్ధుడై తెలుగు సాహిత్యాభిమానుల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్న గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘ సంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయితల్లో చలం ఒకడు. చలం రచనలలో ఇతివృత్తము, తాత్వికత, రచనా శైలి ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించి పెట్టాయి. చలం 1894 మే నెలలో 18న మద్రాసు నగరంలో జన్మించాడు. చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్ఠగా పాటించాడు. ఉన్నత పాఠశాల చదువులు పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివాడు. చలం రచనల్లో అతను వ్యక్తపరిచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. తెలుగులో ఆయన వ్రాసినంతగా స్త్రీల గురించి ఏ రచయిత కూడా వ్రాయలేదు. చలం పెద్ద కొడుకు చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు దురలవాట్లకు బానిసై ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. కూతురు సౌరిని వివాహం చేసుకోకుండా సన్యాసినిగా మారింది. పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద బిడ్డల శిక్షణ అనే పుస్తకం రాసింది చలం అని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. చలం శ్రీశ్రీ మహాప్రస్థానంకు యోగ్యతాపత్రం అన్న శీర్షికతో వ్రాయబడిన ముందు మాట మహాప్రస్థానంలోని రచనలకు దీటుగా తెలుగు రచనలో అత్యంత ప్రసిద్ధమైనదిగా పరిగణింపబడింది. మైదానం, దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్, విషాదం అన్న రచనలతో పాటు పురూరవ మరియు హరిశ్చంద్ర నాటికలు చలం రచనలో సుప్రసిద్ధమైనవి. 1950లో చలం బెజవాడలోని తన సొంత ఇంటిని అమ్మివేసి తన కుటుంబంతో అరుణాచలం వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిన అతి కొద్ది కాలానికే రమణ మహర్షి భౌతిక ప్రపంచాన్ని వదిలి శివైక్యం చెందారు. చలం అక్కడి ప్రశాంత వాతావరణంలో ధార్మిక విషయాల మీద సాధన చేశాడు. అక్కడే భగవద్గీతకు చక్కటి వివరణ వ్రాశాడు. ఎందరో మోసపోయిన స్త్రీలకు ఆశ్రయం కల్పించాడు. అతని భార్య హృద్రోగంతో అరుణాచలంలోనే మరణించింది. చివరి రోజుల్లో అతని కూతురు షౌరీన్ ఎంతగానో సేవ చేసింది. అరుణాచలంలో 3 దశాబ్దాలు జీవించిన చలం తన 85వ జన్మదినానికి 14 రోజుల ముందు 1979 మే 4న అనారోగ్యంతో మరణించాడు. అతని అంత్యక్రియలు కూతురు షౌరీన్ జరిపించింది. ఇప్పుడు వీడియోలో చూస్తున్న చలం సమాధి అరుణాచలంలోని రమణాశ్రమానికి ఎదురుగా 1 ఫర్లాంగ్ దూరంలో ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్నది.